ఎలా ఉంది సార్? ఎలక్షన్ చూస్తా ఉన్నారు కదా, ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతా ఉంది కదా, ఏమనిపిస్తా ఉంది సార్ మీ పాడేరు నియోజకవర్గం? అంటే మేమందరూ ఫస్ట్ స్టార్టింగ్ వైసీపీ అభిమానులే కానీ పరిపాలన కరెక్ట్ లేదండి. మీరు వైసీపీ అభిమానులే. అభిమానులే కానీ కరెక్ట్ లేదు. ఎందువల్ల ఏంటి సార్ మీకు నచ్చంది ఏంటి సార్? అభివృద్ధి ఏం లేదండి. అభివృద్ధి లేదు, ఇండస్ట్రీ లేదు, పరిశ్రమలు లేవు, ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అసలు ఏమీ లేదు. కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటే సంక్షేమ పథకాలు ఒకటే మమ్మల్ని దరితేరుతాయి, సంక్షేమ పథకాల వల్లే మేము గెలుస్తామని అంటున్నారు. ఏం సంక్షేమ పథకాలండి? అమ్మ ఒడి ఇచ్చారు, 4 పిల్లలు ఉన్నారు, ఒకడికే ఇచ్చారు. ముగ్గురు పరిస్థితి ఏంటి? ముగ్గురు పిల్లలు ఎవరికి చూసుకుంటారు? ఏమండి చేయూత అన్నారు, ఒక గ్రూపుకి 10 మంది ఉంటే 2కి ఇస్తున్నారు, 8 మందికి లేదు. వాళ్ళ సంగతి ఏంటి? విపరీతమైన పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, ఉప్పులు, పప్పులు, నూనెలు, ఉల్లిపాయల రేట్లు విపరీతంగా పెంచేశారు. సామాన్యుడు ఎలా బతకాలి? కనీసం ఎన్ఆర్జీ స్కూల్కి వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా రావట్లేదు. ఏం బతుకుతాం చెప్పండి? ఏజెన్సీలో అయితే ఏ కూలీ లేదు, రోడ్లు అయితే ఆ పెద్ద పెద్ద గుంటలు అయిపోయి కనీసం మట్టి కూడా పూడ్చే పరిస్థితి లేదు. గతంలో మీరందరూ వైసీపీకి సమర్థించారు. వైసీపీ మా ఫ్యామిలీ సర్పంచులు, ఎంపీడీసీలు ఉన్నారు వైసీపీలో. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారా? లేదండి, వాళ్ళందరూ వదిలేశారు, పార్టీలు తిరగడమే వదిలేశారు. ఈ మధ్యలో టీడీపీకి వెళ్ళిపోతారు అందరూ. ఈ మధ్యలో అక్కడ అరకు పార్లమెంట్ ఎంపీ కొత్తపల్లి గీత, పాడేరు రమేష్ నాయుడు సమక్షంలో వెళ్ళిపోతున్నారు చాలామంది వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు. ఈ మధ్యలోనే ఈ 5-6 రోజుల్లోనే వెళ్ళిపోతారు చాలామంది. ఓవరాల్గా ఎలా ఉంది సార్? గెలుపు అవకాశాలు, కూటమికి అవకాశాలు ఉన్నాయా స్టేట్ వైడ్? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కూటమి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉందండి. గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎంపీ భరత్ గారికి అవకాశం ఎలా ఉందండి? విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి. భరత్ గారికి బాగానే ఉంటుంది అనుకుంటున్నామండి ప్రస్తుతానికి, ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే రుషికొండ విషయంలో కానీ, పాలిటెక్నిక్ బిల్డింగ్ స్థలాలు కానీ, ఓల్డ్ ఐటీ బిల్డింగులు కానీ, సర్కిట్ హౌస్ కానీ, ఇవంతా గవర్నమెంట్ ఆధీనంలో ప్రస్తుతం లేదు కదండి. అంతా తాకడేసేసి అవన్నీ కూడా ఆయన పొరపాటున మళ్ళీ వస్తే ఉన్న భూములు కూడా ఏముండవు, మొత్తం పోతే. ఇండస్ట్రీలు ఉండవు, పరిశ్రమలు ఉండవు, చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు ఇస్తే పూర్తిగా ఏమి ఉండవండి. సంవత్సరానికి ప్రతి సంవత్సరాన్ని జనవరి 1 తారీఖులా జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయి ఒక్క క్యాలెండర్ కూడా రాలేదండి. ఆ క్యాలెండర్ మరి ఎప్పుడు వస్తుందో లేదో కూడా తెలియదు. అది పరిస్థితి. ఓవరాల్గా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోగా విశాఖపట్నం అనేది కొంచెం కబ్జాలుగా ఎక్కువ అయిపోయింది అంటారు. కబ్జాలు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. అది గంజాయి కూడా మీ ఏరియాలో, పాడేరు ఏరియాలో గంజాయి కూడా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. గంజాయి అనేది వట్టి పుకారే సార్. పాడేరు ప్రాంతంలో ఎక్కడ లేదు. అది వరుస బోర్డు నుండి వస్తుంది తప్ప పాడేరు నడిబోర్డులో కానీ, ఆ హెడ్ క్వార్టర్ పంచాయతీలో కానీ ఎక్కడ లేదండి. అది 4 years నుండి అంత కట్ అయిపోయింది, ఎక్కడ లేదు. అది పుకారు. అది ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకుంటారు, ఇక్కడ దొరికిన తర్వాత పాడేరు అని చెప్తారు తప్ప పాడేరు పరిసర ప్రాంతంలో మాత్రం లేదు. లేదనమాట. ఇల్లులు అన్నాడండి, ఇల్లులు ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉద్యోగాలు అన్నాడు, ఒక్క ఉద్యోగం ఇవ్వట్లేదు, సచివాలయం తప్ప. ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ ఉద్యోగాలు తీయట్లేదు. సామాన్య పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అండి. విపరీతమైనటువంటి ఫీజులు పెంచేశారు. ఏ రకంగా చదివించలో కూడా తెలియని పరిస్థితి. చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చేయడానికి అప్పుడైతే 500 ఉంటే చాలు డిగ్రీ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు 10,000 కడితే కానీ డిగ్రీ జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు. అట్లాగే మీకు తెస్తానన్న రైల్వే జోన్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, లేకపోతే ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని కూడా, లేకపోతే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్, ఇవన్నీ మీద మీరు పోరాటాలు చేశారు. స్టీల్ ప్లాంట్ అంతా ప్రైవేట్ చేసాడండి. అందులో లోకల్ అయిపోయిందండి. ఇప్పుడు జిల్లాలు విడుదలయడం వల్ల ఏజెన్సీ ప్రాంతం చాలామంది ఐటీయా, పాలిటెక్నికల్, బీటెక్ చదువుకున్నారు. ఎవరికి స్టీల్ ప్లాంట్లో జాబులు రావండి. జిల్లాలు విడిపోవడంతో డీలిమిటేషన్తో ఒక్క జాబ్ కూడా రాదండి. దానివల్ల లోకల్ వాడికి ముందు ప్రయారిటీ ఇస్తాడు, లోకల్ వాడికి ఎవరికి వచ్చే పరిస్థితి. వస్తూనే పోతూనే ఉంటాయి కదా. అభివృద్ధి జరగలేదని టీడీపీ వాళ్ళు, అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకాలు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి కదా, ఎలా ఉండబోతుంది? ఏం చెప్పలేమండి. మార్పు అనేది కావాలనుకుంటున్నారు జనాలు, అనుకుంటున్నారు మారాలని కోరుకుంటున్నాం అంతే. కానీ ఒక వర్గం ప్రజలు మాత్రం బలంగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడని మాట్లాడుతూ ఉన్నారు కదా. పథకాలు ఇచ్చాడు, పథకాలకు తగ్గ అమౌంట్ వెళ్తుంది. కరెంటు బిల్లులు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగాయి, అన్నీ పెరిగాయి. అది మీకు తెలుసు, మాకు అందరికీ తెలుసు. ఇంకా జనాలు అందరూ మరి ఎలా ఊహించుకుంటారో మరి తెలియదు. అంటే ఇక్కడ ఎంపీగా ఎవరు నిలబడుతున్నారు సార్ విశాఖపట్నం? ఏ పార్టీ? టీడీపీ తరఫున ఎవరు? టీడీపీ తరఫున భర్త గారు నిలబడుతున్నారు. వైసీపీ తరఫున ఝాన్సీ గారు. ఎలా ఉండిపోతుంది సార్? భర్త గారు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు కదా. భర్త గారు ఓడిపోయారంటే
మరి చెప్పలేమండి అది. మరి మార్పు కావాలని కోరుకుంటున్నారు కదా, మరి ఎలాగుంటుందో తెలియదు. తిరిగారా సార్ భరత్ గారు జనాల్లో తిరిగారా అందరిలో? ఇంతకుముందు తిరిగారండి, తిరుగుతారు కూడా. ఇంక మరి అందరూ ఇంకా దగ్గరలో ఉన్నాయి కదా. ఎందుకంటే గతంలో భారీగా ఓడిపోయిన టీడీపీ 4 సీట్లు గెలిపించింది విశాఖపట్నం. విశాఖపట్నం ఉత్తరం దక్షిణం అన్ని కొంచెం జరుపు. ఎవరిదని వాసుపల్లి గణేష్ గారు. వాజ్పేయి గణేష్ కుమార్. టీడీపీ తరపున జనసేన నిలబడుతుందండి అక్కడ, వంశీకృష్ణ యాదవ్ గారు. ఇద్దరికి కూడా వన్ సైడ్ అవుతుంది అనుకుంటారా? చెప్పలేమండి ఎలాగుంటుందండి, ఇది తప్పే తప్ప అవుతుంది. కానీ మరి మార్పు జనాలు కోరుకుందని బట్టి ఉంటుంది, మరి ఎలాగుంటుందో చెప్పలేము. మరి ఏదైనా జనాలు బట్టి ఉంటుంది. జనాలు బట్టి ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది సార్ ఫైనల్గా ఏమనిపిస్తుంది? మార్పు సాధ్యపడుతుంది? మార్పు వస్తే మంచిది అనిపిస్తుంది. ఈరోజు మార్కెట్కి జనాలు కూడా సరిగా రావట్లేదు. ఎందుకని? బజార్లు ఎక్కువైపోయాయి, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అమ్మిన వాళ్ళు ఇక్కడ దాకా ఎవరు రావట్లేదు. మీద వ్యాపారాలు కూడా అంతంత మాత్రమే. అసలు కుర్రోళ్ళ జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. వ్యాపారాలు ఎవరు వచ్చినా, ఏ పార్టీ తరఫున ఎవరు గెలిచినా వ్యాపారస్తులు పట్టించుకునే నాదుడే లేడు. వీళ్ళ ఈ చేస్తాం అని ఆ రోజు వరకే వ్యాపారాలు ఎవరు పట్టించుకోరు. అయ్యా మాకు కష్టం ఉందంటే ఎవరు రారు. ఓ ఎలక్షన్ ముందు తప్పదు వస్తారు, తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇంకా మరి ఎవరు మంచి చేస్తే వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం అంతే. వాళ్ళు వీళ్ళని లేదు, ప్రజలకు ఎవరు మంచి చేస్తే ఆ పార్టీ వస్తే మంచిది. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారికి నేను మెచ్చుకుంటూ మేము వైసీపీకి మేము ఎంత పక్క టీడీపీ వాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడని చెప్పేసి మేము వాడికి ఓటు కూడా వేసాను, 2 సార్లు కూడా ఎమ్మెల్యేలు గెలిపించాము. ఇప్పుడు ప్రజెంట్ పాడేరు ఎమ్మెల్యే గారు మాకు మరదలే, చిన్నాడు కూతురు, మా తమర్బాయి అమ్మవేది. వాడు ఆవిడ డాక్టర్ సార్. ఆమెకే మరి సొంత కుటుంబం అని టీడీపీ కాకుండా వైసీపీ గెలిపించాము. మరి కానీ ఎన్టీఆర్ ఇచ్చినంటే ఇల్లు కూడా ఒక్క 35,000 మాత్రమే బిల్లు అయింది. ఆ ఇల్లు కట్ చేశారండి. అలాగే మా పంచాయతీలో 80 ఇండ్లు దాకా కట్ చేశారు ఆ ఇల్లు కంట. బేస్మెంట్లతోనే అలా ఉండిపోయింది. మరి పేదవాళ్ళు డబ్బులు ఇస్తామంటే కట్టుకుంటామండి, కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని తీసేరు సార్. మళ్ళీ అంటే ఇప్పుడు మాకు ఎలా ఉంటుంది? నేను కూడా జీవాలు మండలంలో ఒకసారి సర్పంచ్ గారు గెలిచాను, ఒకసారి 2 నర్మద బీరం పంచాయతీలు ఎంపీటీసీ గెలిచి జీమర్ల మండలంలో వైసీపీ ఏకదాటి 5 సంవత్సరాలు చేశాను. ఒక 8 నెలలు వైసీపీ ఎంపీపీగా కూడా కూర్చొని చేశాను. కానీ పార్టీకి ఎంతో నమ్ముకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం మా ప్రజలకు వెళ్ళి మేము ఏం చెప్పలేకపోతున్నాం సార్. ఎందుకంటే మా వీధి మీద ఉన్న రోడ్డు కూడా ఇంత జగన్ ముక్క వేయట్లేదండి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం చేసింది తప్ప మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వాడికి ఇంకో విధంగా వినట్లేదు. మాకు రైతు భరోసా ఇస్తున్నారు సార్, అమ్మఒడి అన్నారు, వైఎస్ఆర్ చేతి అన్నారు. మా ఆవిడకి వైఎస్ఆర్ చేతి 1 సంవత్సరం ఇచ్చారు, భూమి ఉన్నదన్నాడు తీసేశారు. నెక్స్ట్ మా ఆవిడ వికలాంగులు అయిపోయిందండి, వికలాంగుడు సర్టిఫికెట్ ఉందండి, కాల్చేలు పడిపోయింది. దానికి పెన్షన్కి పెడితే మీకు భూమి ఉన్నదని వికలాంగులకున్న భూమికి సంబంధం అండి. మాకు భూమి ఏమున్నాయి, మెట్టు ఉన్నాయి, మామూలు పల్లమంతా 2 మళ్ళీ ఉన్నది, మెట్టు ఉంది. కానీ మా ఆవిడకి కూడా దిక్కులేని పరిస్థితి, పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మ ముసలై మొన్నే చనిపోయింది. అది ఒక 80 సంవత్సరాల ఏజ్, అనికి కూడా ₹1 పెన్షన్ ఇవ్వడం లేదు అని పెట్టిన. ఇది మా లోకల్లో మాత్రం టీడీపీ ఎక్కువ ఉంటుంది సార్. ఓవరాల్గా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉందంటారా? అవకాశం ఉంటుందండి. మరి మా ప్రేమిల ప్రకారం మరి నేను చెప్పకూడదులే. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ వైసీపీ కాశీనాడు మా సొంత తమ్ముడు గిడ్డీశ్వర్ గారికి ఇస్తే మేము అది సహకరించాము. మరి పాపం పార్టీలో ఎంతో సేవ చేసింది, మేము వెనకాల తిరిగే వెళ్ళాం. కానీ ఇప్పుడు టికెట్ ఇచ్చింది వేరేవాడు, మాకు ఇప్పుడు కూడా పరిచయం లేదు, మా దగ్గర కలెక్ట్ లేదు.